హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూపిస్తాను. దీనికి ఫస్ట్ కావాల్సినవి అయితే మసాలాకి ఇదిగోండి కొంచెం జీడిపప్పు. ఈ జీడిపప్పు ఇవి మసాలాకి నార్మల్ గా ఆ మసాలా పేస్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా కూడా జీడిపప్పు వేస్తాను. ఈ ఆనియన్స్, కొత్తిమీర, టమాటో ఇవి కావాలి. దీంతో పాటు కొంచెం జీరా. ఇందులో కావాలంటే స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. ఓన్లీ జీరాయే మసాలా చేసేటప్పుడు వేయాలి. పన్నీర్ అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేశాక అదే ఆయిల్ లో ఇవన్నీ కొంచెం మగ్గించి ఈ మసాలా కర్రీకి పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి. అది మీకు నచ్చితే ఫ్రై చేసుకోండి, లేకపోతే ఫ్రై చేయొద్దు. మా పాపకు నచ్చదని నేను ఫ్రై చేస్తున్నాను. నార్మల్ గా అయితే పన్నీర్ ఫ్రై చేయకూడదు. ఆయిల్ పెట్టాను కదా, ఈ ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసుకొని మెల్లమెల్లగా ఇవి విరిగిపోకుండా మనం కొంచెం కొంచెం వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసి పక్కన పెట్టేసి ఆయిల్ కొంచెం తీసాక అందులో ఈ మసాలాలన్నీ కాస్త మగ్గించేసి మిక్సీ పట్టుకోవాలి మనం. చాలా సింపుల్ గా ఉంటది, టేస్ట్ కూడా బాగుంటది. ఈ పన్నీర్ అంతా ఇలా ఫ్రై అయితే మనం సైడ్ కి పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి ఇదే ఆయిల్ లో మనం ఆ టమాటా, ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకొని పేస్ట్ కి రెడీ చేసుకుందాం. ఓకేనా? ఆయిల్ కొంచెం అదే వేడిగా ఉంది కదా, అందులోనే టమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, ఈ కొత్తిమీర వేసుకుందాం. కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఇదే టమాటా ఆనియన్స్ లోన మనం కొంచెం కారం, తర్వాత గరం మసాలా, ధనియా పొడి ఉంటుంది కదా, ధనియా పొడి వేసుకోవాలి. జీరా కొంచెం ముందు వేసుకున్నాను, మరి కొంచెం వేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. మీకు కూర స్పైసీ కావాలంటే ఇందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేయను, ఎందుకంటే మా బాబుకి పన్నీర్ ఇష్టం, వాడు తింటాడు. మళ్ళీ అవి వేస్తే కొంచెం కారం అవుతుందని నేను అవి ఏమి వేయట్లేదు. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అన్ని కూరకు కావాల్సిన మసాలాలు, కారం అన్ని ఇందులోనే వేసేయాలి, ఎందుకంటే పేస్ట్ చేస్తాం కదా. తర్వాత సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే కారం, పసుపు అవన్నీ ఇందులోనే వేసుకోవాలి. నేను ఇంకా పసుపు వేయలేదు, ఇదిగోండి పసుపు వేస్తున్నాను కొంచెం. ఓకేనా? లాస్ట్కి మసాలా పేస్ట్లో మీరు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులో అయితే నార్మల్గా అన్నీ వేసేయాలి. దీనికి బటర్ కూడా వేస్తాము, బట్ మా ఇంట్లో బటర్ లేదు, నేను గీ వేస్తాను. గీ బటర్ రెండు టేస్ట్ ఒకలాగే ఉంటాయి, అందుకని నేను గీ వేసేసుకుంటాను. ఇదంతా కొంచెం మగ్గాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందేస్తే కొంచెం అడుగు పట్టేస్తుంది, సో కొంత మగ్గాక మనం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇదంతా కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయాక కంప్లీట్గా కూల్ అయ్యాక పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? దీనికైతే మసాలా మనము పచ్చివాసన పోయాక మగ్గిస్తాం కదా, అప్పుడు కసూరి మేతి కూడా కొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర అయితే ఇప్పుడు వేసాను, ఫైనల్గా మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఈ కసూరి మేతి కూడా మనం కొంచెం వేసుకోవాలి, కొంచెం క్రష్ చేసుకొని. దీని ఫ్లేవర్ అయితే ఈ మసాలా కర్రీ మధ్య మధ్యలో కలపకపోతే మాత్రం ఇది అడుగు పట్టేసి లాస్ట్కి కూర అయితే చేదొస్తుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా టమాటాలు మొత్తం మగ్గాక ఇది ఆపేస్తే కంప్లీట్గా కూల్ అయ్యాక మనం పేస్ట్ చేసుకోవాలి. బట్ అది కొంచెం కూల్ అయ్యేలోగా నేను అన్నం పెట్టుకుంటాను, మళ్ళీ మా బాబుకి టైం అయిపోద్ది ఫుడ్కి, అందుకని ఫస్ట్ అన్నం పెట్టేసుకుంటాను. మీకు ఒక టిప్ చెప్పనా? ఇప్పుడు నార్మల్గా మనము బియ్యం స్టోర్ చేస్తాం కదా, బియ్యం స్టోర్ చేసేటప్పుడు కొన్ని రోజులు అయితే చిన్న పురుగులా వస్తుంది కదా, అలా రాకుండా మనం బియ్యంలో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, స్పైసెస్, అవన్నీ వేసుకొని ఎండుమిర్చి ఇవన్నీ వేస్తే బియ్యం పురుగులు వేగం పట్టదు, చాలా రోజుల వరకు అయితే పట్టకుండా ఉంటాయి. ఇదిగోండి నేను కూడా వేసుకున్నాను. మనం రైస్ చేసేటప్పుడు అవన్నీ తీసేసుకొని మళ్ళీ అందులో వేసేసి మనం రైస్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి టమాటా ఆనియన్ మగ్గేసాను కదా, ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను ఇలాగా. ఈ పేస్ట్ సైడ్కి పెట్టేసి అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ అవన్నీ వేసుకొని మనం ఈ ప్రాసెస్ చేసుకుందాం. ఇదిగోండి ఈ మసాలా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం జీడిపప్పులు ఇవన్నీ వేసుకుందాం. దీనికి ఫైనల్గా కొంచెం గీ కూడా వేస్తాను. ఆయిల్ వేడయ్యాక ఈ జీడిపప్పు వేసుకుందాం. ముందు నేను పేస్ట్లో కూడా జీడిపప్పు వేసుకున్నాను. పేస్ట్లో జీడిపప్పు వేసుకుంటే గ్రేవీ కొంచెం టేస్టీగా వస్తుంది. నార్మల్గా ఇది కూడా ఈ జీడిపప్పు వేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ వేసుకొని మనం చేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వచ్చి ఈ పేస్ట్ వేసుకుందాం.
ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయాక మనం పన్నీర్ని యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే అలా దగ్గర ఉడుకుతుంది. ఇదిగోండి ఇలా ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన అంతా పోయాక అలా బబుల్స్ వచ్చినప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని యాడ్ చేసుకొని మన ముందు మసాలా కప్పు ఉంది కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని కాసేపు అయ్యాక యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కాసేపు అయ్యాక గీ వేసుకుందాం. ఇదిగోండి ఈ వాటరే కొంచెం నేను యాడ్ చేస్తున్నాను, లేదంటే అడుగు పట్టేస్తుంది. కంప్లీట్ కూర అయిందని ఎలా తెలుసుకోవాలంటే ఆయిల్ పేస్ట్ సపరేట్గా అయితే అప్పుడు కూర కంప్లీట్గా అయినట్లు. ఇందులో మనం సాల్ట్ చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కసూరి మేతి అని చెప్పాను కదా, దాన్ని ఎలా క్రష్ చేసుకొని మనం వేసుకొని కలుపుకుందాం. ఇది మరి కాస్త దగ్గర అయ్యాక మనం గీ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి అది కొంచెం దగ్గర అయింది కదా, ఇప్పుడే మనం గీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని ఫైనల్గా అంత దగ్గర అయ్యాక మీకు ఎలా గ్రేవీ కావాలంటే, ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీ ఉంచుకోండి. మేము రైస్తోనే కాబట్టి నార్మల్గా దగ్గర చేసేస్తాను. రోటీతో అయితే కొంచెం నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇదంతా కొంచెం దగ్గర అయ్యాక ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కొంచెం కాసేపు బాయిల్ చేసుకొని ఆపిస్తే అయిపోయినట్లే పన్నీర్ మసాలా కర్రీ. చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలినట్లయితే ఇది కర్రీ కంప్లీట్ అయినట్లు. అలా అయితే మొత్తం పచ్చివాసన అంతా పోయినట్లు. ఇదిగోండి ఇలా బాయిల్ అవ్వాలి. అయిపోయింది కర్రీ. ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చింది చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.